మా గిరిజనులు మా లంబాడీలు ఎందుకంటే ఇందిరమ్మ అంటే గౌరవించేవాళ్ళు. ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళకు ఇండ్లు కానీ లేకపోతే రోడ్లు కానీ లేకపోతే ఇంతో అంతో ఆ రోజు వాళ్ళకు న్యాయం జరిగింది ఇందిరమ్మ రాజ్యంలో. మరి అదే విధంగా ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాడని చెప్పి అనుకొని ఇందిరమ్మ పేరును నమ్మి ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాట ఏదైతే ఇందిరమ్మ ఆయన నోట్ల నుంచి ఇందిరమ్మ మాట వచ్చింది కాబట్టి ఆ మాట విని ఈరోజు ఆయనకు అనేక కాన్స్టిట్యూన్సీలో లంబాడీలు మెజార్టీ ఓట్లేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ అన్యాయం జరుగుతుందంటే ఓన్లీ లంబాడీలకే. ఎందుకంటే గత ప్రభుత్వంలో లంబాడీలకు 6% ఉన్నటువంటి రిజర్వేషన్ 10% రిజర్వేషన్ కేసీఆర్ గారు చేయడం జరిగింది. అదే మా తండలో మా రాజ్యం కావాలని చెప్పి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి మా లంబాడీ హక్కుల పోరాట సమితి ఆ రోజు నుంచి పోరాటం చేసుకొస్తుంటే మరి రాష్ట్రం ఏర్పాటు చేసుకొని మరి మండలాలు ఏర్పాటు చేసి జిల్లాలు ఏర్పాటు చేసుకొని జిల్లాలు మండలాలతో పాటు గ్రామ పంచాయతీలను కూడా సపరేట్ తండాలను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసినటువంటి ఘనత ఈరోజు కేసీఆర్కి దక్కింది. అదే మాదిరిగా బంజారాయిల్లో గతంలో దాదాపుగా ఒక 70-80 సంవత్సరాల క్రితం మొత్తం బంజారాయిల్లో బంజారులు నివసించేవాళ్ళు, లంబాడీలు నివసించేవాళ్ళు కాబట్టి అక్కడ కూడా దాదాపు 100 కోట్లతో బంజారా భవనాన్ని కూడా మా కులదైవం అయినటువంటి సేవాలాల్ మహారాజ్ పేరు మీద సేవాలాల్ భవనాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. అదే మాదిరిగా ఏదైతే అమనగల్ కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో మరి అమనగల్ ఒక సర్కిల్ అవుతుంది, హెడ్ అంటే సెంటర్ అవుతుంది. అంటే అక్కడ కల్వకుర్తి కావచ్చు, వెల్దండ కావచ్చు, మాడుగులు కావచ్చు, కడతాలు కావచ్చు, ఇక్కడ తలకొండపల్లి కావచ్చు, 4-5 మండలాలకు కూడా సెంటర్లో ఉంటుంది. కాబట్టి అమనగల్ మండల హెడ్ క్వార్టర్లో కూడా ఒక బంజారా భవన్ సేవాలాల్ మహారాజ్ పేరు మీద ఒక గిరిజన భవనాన్ని కూడా దాదాపుగా 1 ఎకరా పొలంలో మరి మెయిన్ రోడ్ మీదనే మనం పోతుంటే కల్వకుర్తి పోతుంటే లెఫ్ట్ సైడ్లోనే ఒక భవనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మా లంబాడి సోదరిమణులు మరి మంచినీటి కోసము దాదాపుగా కిలోమీటర్ల కొద్దిగా బావుల పోటీ పోయి బిందెల మీద బిందెలు తీసుకొని రావడం జరిగింది. ఆ వ్యవస్థను కూడా ఆ దృష్టిలో పెట్టుకొని మరి బంజారులు పాపం తండల చాలా మంచినీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. మరి ఖచ్చితంగా వాళ్ళకు మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కృష్ణానది నుంచి ప్రతి తండకు అదేవిధంగా ప్రతి తండలో ప్రతి ఇల్లుకు కూడా ఇంటికి కూడా మంచినీటి అందించే ఏర్పాటు మన కేసీఆర్ గారు చేయడం జరిగింది. అలాంటి కేసీఆర్ గారిని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇంకా బాగా చేస్తాడేమో అని చెప్పి మా వాళ్ళు నమ్మి ఈరోజు మోసపోయారు. ఎక్కడ చూసినా లగచెర్ల కావచ్చు, పక్కనే ఉన్నటువంటి మన ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఎక్కడ చూసినా మా లంబాడీ భూములను గుంజుకోవడము, వాళ్ళను జైల్లో పెట్టడము, ఆ విధంగా లంబాడీలను మోసం చేస్తారు. ఏదైతే ఎన్నికల హామీ 2023లో మరి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అయినటువంటి ఖార్గేని తీసుకొచ్చి చేవెళ్ల డిక్లరేషన్లో కూడా అనేక హామీలు ఇచ్చారు. గిరిజన బంధు ఇస్తా అని చెప్పి, అదేవిధంగా గిరిజనులకు అన్ని విధాలుగా నేను న్యాయం చేస్తా అని చెప్పి, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి, గిరిజనులకు ప్రత్యేక గ్రామ పంచాయతీలు కేసీఆర్ గారు చేసిన ప్రత్యేక గ్రామ పంచాయతీలకు మరి సంవత్సరానికి 25 లక్షల రూపాయల చొప్పున వాళ్ళ అభివృద్ధికి ఇస్తా అని చెప్పి అనేక హామీలు ఇచ్చి ఈరోజు మమ్మల్ని మోసం చేసి గద్దెనెక్కి మరి ఈరోజు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈ దానిపైన రేపు 26వ తారీఖు నాడు మేము ఇందిరా పార్క్లో మరి లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చాం. మరి దాదాపు 1000 మందితో అక్కడ ధర్నా కూడా చేయబోతున్నామని చెప్పి మీ స్ఫూర్తి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం.